చేపడుతున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ఏదైతుందో అదే ఆ కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం, స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవడం, మహిళా సాధికారత, వ్యవసాయం, పిల్లల భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్ట అనే అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పైన తెలంగాణ సాంస్కృతిక సారథి నర్సంపేట కళాజాత నెల్లుట్ల సుమన్ టీం ఆధ్వర్యంలో వారి గ్రామాన 99 రోజుల ప్రగతి ప్రణాళిక పైన కళాజాత నిర్వహిస్తూ మన గ్రామానికి రావడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వచ్చిందో రన్నా, 99 రోజుల యాక్షన్ ప్లాను చేసేరన్నా, 99 రోజుల యాక్షన్ ప్లాను చేసేరన్నా, 99 రోజుల యాక్షన్ ప్లాను చేసేరన్నా. తెలంగాణ పల్లెలు పట్నం వార్డులు అన్నింత ఇక పచ్చదనము పరిశుభ్రత పరమలింగునంతా, పచ్చదనము పరిశుభ్రత పచ్చదనము పరిశుభ్రత పరిమళించునంతా, ఇక పచ్చదనము పరిశుభ్రత పరిమళించునంతా, ఇక పచ్చదనము పరిశుభ్రత పరిమళించునంతా. పరిసరాల పరిశుభ్రత పల్లె కాంతి పథకంతోటి, పల్లె కాంతి పథకంతోటి, పల్లె కాంతి పథకంతోటి, ఊరు వాడలున్న చెత్తను ఊడ్చి తడి పొడిని వేరుగా చేసి, తడి పొడిని వేరుగా చేసి, తడి పొడిని డంపింగ్ యార్డుకు తరలించాలే, కంపోస్ట్ ఎరువుగా చేసుకోవాలి, కంపోస్ట్ ఎరువుగా చేసుకోవాలి, కంపోస్ట్ ఎరువుగా చేసుకోవాలి. ఆదాయ మార్గాలు ఎంచుకోవాలి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వచ్చిందో రన్నా, 99 రోజుల యాక్షన్ ప్లాన్ చేసేరన్నా, 99 రోజుల యాక్షన్ ప్లాన్ చేసేరన్నా, 99 రోజుల యాక్షన్ ప్లాన్ చేసేరన్నా. కాబట్టి 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు డ్రై డే ఫ్రైడే సందర్భంగా అందరూ కూడా మీరు పరిసరాలను, ఇంటి చుట్టుపక్కల పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలని, మురికి కాలువలు, మురికి నీళ్లు నిల్వ ఉంటే దోమలు పెరిగి వాటి ద్వారా మనకు అధిక రోగాలు వచ్చి విష జ్వరాలు వచ్చి చచ్చిపోయే అవకాశం, ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది. కాబట్టి మనం వీటన్నింటినీ